తప్పు చేసింది మీ పిల్లలైతే నన్ను అంటారేంటి? నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తుంది. మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, నా బిడ్డ ప్రాణాలకి ప్రమాదం ఉంది. తన కాలి గోటికి గాయమైనా దానికి కారణం ఈ ఇలవర్సినే. మధు, మృదుల ఒక పొన్ను ఊరేసుకుని చచ్చిపోయేలా చేసినారు. రెండో పొన్నుని జైలుకు పంపినారు. నన్ను సీకట్లో పెట్టి మీరు సంతోషంగా ఉండారు కదా? విడవా, మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వా. కనిమొళి, అడప్పావి, తోడబుట్టిన దాన్నే పుట్టన పెట్టుకునేవు కదే. ఎందుకంత పాప పని చేసినావు? ఎందుకు? నువ్వు మనిషివా రాకాసివా? చెప్పవే, చెప్పు. మేడం, రేయ్, మీరు ఎవరైనా మధ్యలో వచ్చినారో మీ పానాలు తీస్తా. చెప్పవే, చెప్పు. నీకు మనసులా వచ్చినది చెప్పు, చెప్పు. ఆపమ్మా. అవును, అక్కని నేనే చంపేశాను. నేనే పొట్టను పెట్టుకున్నాను. ఇప్పుడేంటి? పెద్ద కూతురు ఎలాగో పోయింది. ఇప్పుడు ఈ చిన్న కూతురు కూడా వద్దు, అంతే కదా? బతుకున్న నన్ను కూడా చావమంటావు, అంతే కదా? కనిమొళి, 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 తలుపు తీ. తలుపు తీ. కనిమొళి, కనిమొళి, తలుపు తీయమ్మా. సెక్యూరిటీ, తలుపులు పగలగొట్టండి. పగలగొట్టండి రా. అమ్మా, కనిమొళి. కనిమొళి, కనిమొళి, కనమలే. కనిమొళి, తొందరగా తిప్పండి రా. కనిమొళి, 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 తన్ని తీసుకురారా. కనిమొళి, 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 అమ్మా, కనిమొళి. ఎంత పని చేసినావే? నువ్వు కూడా ఎమ్మను వదిలిపోతే ఎలా బతుకుతాననుకున్నావే? అమ్మా, నేను అక్కని కావాలని చంపలేదమ్మా. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇద్దరం ఒకేలా పుట్టాం. ఇద్దరి ఇష్టాలు ఒకటే. ఇద్దరికి ఒకే వస్తువు నచ్చేది. దానికోసమే కొట్టుకునేవాళ్ళం. ఆ మధు విషయంలో కూడా అదే జరిగిందమ్మా. ఇద్దరికి నచ్చాడు. ఇద్దరం కావాలనుకున్నాం. ముందు అక్క ప్రేమిస్తున్నానని చెప్తే కాదన్నాడు. అప్పుడే అక్క ప్రేమను ఒప్పుకొని ఉంటే నేను ఆగిపోయి ఉండేదాన్నేమో. కానీ అక్కని కాదనగానే నాకు ఆశలు ఎక్కువైపోయాయి.
ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాను. అప్పుడు అక్కకి నాకు గొడవ. చిన్నపిల్లలప్పుడు కొట్టుకున్నట్టే కొట్టుకున్నాం. కానీ తగలరాని చోట తగిలిందమ్మా. కావాలని చేయలేదమ్మా. ఆ మధు వల్లే అక్క చెల్లెలం కొట్టుకున్నాం. ఆ మధు వల్లే అక్క నా చేతిలో చనిపోయిందమ్మా. వాడిని వదలమ్మీ, వదలా. వాడు కాదమ్మా, వాళ్ళు. మధు మృదుల. అక్క చనిపోవడానికి మధు కారణమైతే నేను జైలుకి వెళ్ళడానికి మాత్రం మృదులే కారణం. మధుతో నా పెళ్లి జరిపిస్తానని నమ్మించి మొత్తం రికార్డ్ చేసింది. అది చెప్పింది నమ్మేసి పిచ్చిదాల్లా మొత్తం చెప్పేశాను. మనల్ని ఫోర్స్ చేశారమ్మా. మనలో మనమే కొట్టుకునేలా చేసి వాళ్ళు సంతోషంగా బతుకుతున్నారు, పండుగలు చేసుకుంటున్నారు. లేదు, ఈ ఇళవరసని ఒక్క మాట అంటేనే విడవా. మరి నా కుటుంబాన్ని సీకటి చేసిన వాళ్ళని ఎట్టా ఏడుస్తాననుకున్నావు? విడవా, వాళ్ళని సంతోషంగా ఉండనివ్వా. పంతులు గారు తీసుకోండి. అమ్మా, పెళ్లికాని అమ్మాయిలు పేరంటానికి వస్తున్నారు కదా? వస్తున్నారు పంతులు గారు. పెళ్లిగాని అమ్మాయిల్ని మాత్రమే పిలుస్తున్నారు. ఈ వ్రతం స్పెషల్ ఏంటి పంతులు గారు? ఈ వ్రతం చేసి పెళ్లికాని అమ్మాయిలకు వాయనం ఇస్తే ఆ అమ్మాయిలకు పెళ్లి అవుతుంది. వ్రతం చేసే వాళ్ళకి కన్యాదానం చేసినంత ఫలం అది కుటుంబాన్ని, వారసుణ్ణి కాపాడుతుంది. చంటి పిల్లాడివి, ఇవన్నీ నీకు అర్థం కావలే గౌరవ్. నేను చంటి పిల్ల అన్నా? పిల్లేసాలేసేటోన్ని చంటి పిల్లోడనే అంటారు. ఆడపిల్లలు వస్తున్నారు, ఎక్స్ట్రా ఏసా లేకుండా పో. అదా నీ బాధ. సరే, నేను వెళ్తానులే. పంతులు గారు, అన్ని వచ్చినట్టేనా? వచ్చినట్టే అమ్మా. ఏయ్, ఆగు. ముసుగేసుకొని ఉన్నావేంటి? అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? గౌరవ్, ఏంది? అది మానసి, ఈ అమ్మాయి ఎవరో ముసుగేసుకొని ఉంటేను. మేము బయటకు వచ్చేటప్పుడు మా మొహం ఎవరికి కనిపించకుండా ముసుగేసుకొస్తామండి. ఇది మా ఆచారం. అట్లనా? మంచిది, వెళ్ళి కూర్చోండి. అది కాదు మాన్సి, ఈ రోజుల్లో ఇలా ముసుగేసుకునే అమ్మాయిలు ఉన్నారా? ఉండే ఉంటారు. నీకేంటి ప్రాబ్లమా? అర్జెంటుగా అమ్మాయి మొహం చూడన్నా? అయ్యో, అదేం లేదు మాన్సి. అట్లయితే మూసుకుని. అమ్మా, పూజకి ఆలస్యం అవుతుంది. దంపతుల్ని త్వరగా రమ్మని చెప్పండి. వచ్చేస్తున్నారు పంతులు గారు. గౌరవ్, పద.
అడ్డే అచ్చే. ఏంటి కూతురు నదిలి ఒక్క నిమిషం కూడా ఉండరా? కూతుర్ని ఎంతసేపు చూసినా తండ్రికి తనివి తీర్థం ఉండదులా. అంతే కదమ్మా, అంతేనా? అయినా పక్కనే ఉండాల్సినంతసేపు నేను జైల్లోనే ఉన్నాను. ఇప్పుడు వదిలి ఎలా ఉండగలను? చీకటి రోజులన్నీ అయిపోయాయి మధుగారు. ఇక మనల్ని మన సంతోషాల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. సరే సరే పదండి, పూజకి టైం అవుతోంది. ఇవ్వండి. రా 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 రా. ఓ ఏమిటి పొగ? పంతులు గారు ఏమైంది? ఉన్నట్టుండి పొగైంది. ఏమోనమ్మా, మీరిచ్చిన ద్రవ్యాలనే హోమంలో వేశాను నేను. మృదుల పాపేది? పాప పాప మధుగారు, పాప మన మన పాప ఏది? అరే ఉయ్యాలోనూ వేశాం కదా, ఏమైంది? మధుగారు, పాప
మాన్సి మృదుల, మాన్సి పాప ఏమైంది మాన్సి? ఇక్కడ ఉంటుంది మృదుల. పాప ఎక్కడ? ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నోములు నోచాను. బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే చివరికి ఇలా దూరం చేస్తావా? ఎక్కడా నా పాప? ఎక్కడా నా పాప? ఎక్కడా? మధుగారు, పాప ఎక్కడా? పాపకి ఏమైంది? పాప ఎక్కడా? మధుగారు చెప్పండి, పాప ఎక్కడా? పాప ఎక్కడా? సడన్ గా ఈ పొగ చూడేంది? పొగ మాయమవ్వగానే పాప మాయమవుడేంది? అంత విచిత్రంగా ఉంది. పొగ రాలేదు మానసి. పాపని మాయం చేయడానికి పొగ వచ్చేలా చేశారు. మన కళ్ళల్లో పొగ కొట్టి పాపని తీసుకుపోయారు. అవునన్నయ్య, ఖచ్చితంగా ఇది ఆ ఇళవరసి పని. తన కూతుళ్ళు మన వల్ల దూరం అయ్యారన్న కసితో మన పాపని మనకి దూరం చేయాలని చూస్తోంది. అయినా అందరూ వీణే ఉన్నాం కదా, ఎట్లా వచ్చిండ్రు? అసలు ఎప్పుడు తీసుకుపోయినరు? ఎట్లా వచ్చిండ్రు? అవును, ఇందాక 4 అమ్మాయిలు వచ్చారు కదా, ఇప్పుడు 3 ఉన్నారు. ఇంకొక అమ్మాయి ఏది? ఇక్కడే నా పక్కనే ఉండాలి, వెళ్ళిపోయినట్టుంది. వెళ్ళిపోవడం కాదు, తీసుకుపోయింది. ముసుగేసుకొని లోపలికి వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అన్నయ్య, వచ్చింది ఎవరో కాదు, కనిమొలి, ఆ ఇలవరసి కూతురు. హోమంలో ఏదో పడేసి పొగొచ్చేలా చేసి పాపని తీసుకుపోయిందన్నయ్య. నీ ఫోన్ ఇవ్వరా. ఎన్నడా? ఎన్నా చెప్పు. ఏంటి చెప్పేది? నీకెంత చెప్పినా బుద్ధి రావట్లేదు. అసలు నువ్వు మనిషివా రాక్షసివా? రేయ్, వాయ్ ముడ్రా. ఇంకొక మాట మాట్లాడితే ఎన్కౌంటర్ చేసి పూడుస్తా బిడ్డ. ఏమనుకున్నావు? ఏయ్, నీకు చేతనైంది అదే కదా, మనుషుల్ని చంపడం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం. ఎవరి జీవితాలతో ఆడుకున్నారా? నా బిడ్డ సావుకి కారణం నువ్వు, ఇంకొక బిడ్డ జైలుకు పోవడానికి కారణం నువ్వు. పిచ్చా, నువ్వు మారవా? నీ పెద్ద కూతురు ప్రాణాలు నీ చిన్న కూతురు తీసింది, అందుకే జైలుకు వెళ్ళింది. అందుకని మా మీద కక్ష కడతావా? మా పాపని ఎత్తుకుపోతావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా పాపని ఎత్తుకుపోయావు కదా, అదే మాట్లాడుతున్నాను. మా మీద కోపం ఉంటే మాతో తేల్చుకో. పసిబిడ్డ అసలు అదే చేసింది. నా పాప నాకు ఇచ్చేసాయి. ఏయ్, నీకు పిచ్చి పట్టినదా? నా బిడ్డల్ని దూరం చేసుకుని నేను ఏడుస్తా అంటే నీ పాపను ఎత్తుకుపోయినానంటావేమే? ఇదేమి కొత్త నాటకమా?